నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. రాపూరు మండల సొసైటీ అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో భోజనపల్లి పంచాయతీ పరిధిలోని రాయగుంటపల్లి గ్రామంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి విజయవంతంగా 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అలాగే 2 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా దందోలు వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని, గ్రామాల అభివృద్ది ప్రతి పేద కుటుంబానికి అండగా నిలవడమే ప్రభుత్వ ధ్యేయం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఏసీసీఎల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ పచ్చిగళ్ల రత్నయ్య, ఆవుల రాజేంద్ర, ఆవుల పెంచులయ్య, నరసయ్య, కుమార్, ఆవుల రమేష్, గంపల పుల్లయ్య, పులిగిలపాడు చంద్రతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ గారి సూచన మేరకు రాపూరు మండలంలోనే బొదనపల్లి పంచాయతీ రావిగుంటపల్లిలో ఇంటింటికి పాంప్లెట్లు ఇచ్చి ఏమేమి పథకాలు అందాయి, ఏమేమి ఈ గ్రామానికి వసతులు కావాలా అనే నినాదంతో ప్రతి పల్లికి కూడా 45 రోజుల కార్యక్రమాన్ని పెట్టారు. ఈ 45 రోజుల లోపల మన రాపూరు మండలంలో ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యల్ని గుర్తించి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చారనేది కూడా ఆలోచించి చేస్తున్నాము. అందుకు ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మన గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉండే ప్రజలకు ముందు ఫ్రీ బస్ అనేది చాలా మంచి పథకం. ఎందుకంటే ఈరోజు దేవాలయాలకు పోవాలన్నా, బంధువుల ఇళ్ళకు పోవాలన్నా, మన రాష్ట్రంలో నలుమూలల ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలన్నా ₹1 ఖర్చు లేకుండా కూడా సరే మన ఆర్టీసీ బస్సులో ప్రయాణాలు చేస్తున్నారు. అదేవిధంగా ఫ్రీ గ్యాస్ 3 సిలిండర్లు ఇస్తున్నారు. అలా తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఇస్తున్నారు. ఇంతకుముందు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒక్క బిడ్డకి ఇచ్చేదన్నమాట. ఇప్పుడు ఒక్క బిడ్డకి ఇస్తే పేదవాళ్ళు అనేవాళ్ళు, ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల్లో కూడా చాలామంది పూర్ ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట, కూలీ నాలికి పోయేవాళ్ళు. ఈరోజు డ్రాప్ అవుట్స్ లేకుండా స్కూళ్ళకు కూడా సరే 3 4 అందరినీ స్కూళ్ళు పంపించి ఈ పథకం వల్ల చాలా పేదవాళ్ళకి చాలా లబ్ధి పొందుతుంది. చాలా సంతోషిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళినా అయ్యా బాబు గారు వచ్చిన తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒకరికే ఇచ్చారు, ఇప్పుడు 3 4 5 మంది ఉన్నా ఇస్తున్నారు. కాబట్టి ఇట్లా మనకి సస్యశ్యామలం చేసేదానికి కూడా రోడ్లు కూడా గ్రామీణ ప్రాంతాల్లో గతంలో 2014-19లో ఈ పంచాయతీకి 4 గ్రామాలు ఉన్నాయి. 4 గ్రామాలకు కూడా సరే ఇంచుమించు 8 కోట్లు 9 కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు అయితేవి, బోర్లు అయితేవి, డ్రింకింగ్ వాటర్ అయితే ఏవి చాలా ఈ పంచాయతీలో మొత్తం ఓసీలు, ఊర్లు, ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళు నివసిస్తున్న గ్రామాలు. ఎప్పటి నుంచో స్వాతంత్రం వచ్చిన నుంచి కూడా సరే మెయిన్ రోడ్లలోంచి వీళ్ళు గ్రామీణ ప్రాంతం లోపలికి పోవాలన్నా రోడ్లు లేవు. గత ప్రభుత్వంలో ఈ రోడ్లన్నీ కూడా నిర్మించాము. మళ్ళా కూడా ఇంకేదన్నా కొరవలున్నా, త్రాగునీటి సౌకర్యాలు ఏదన్నా కావాలన్నా కూడా సరే ఈ గ్రామీణ ప్రాంతాల్లో అన్నీ చేసేదానికి కూడా మా శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ గారు ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి సమస్యలు వస్తాయి ఆ సమస్యలు కొంచెం ఐడెంటిఫికేషన్ చేసి గుర్తుపెట్టుకోండి. వాటన్నిటిని కూడా ఇంచుమించు 190% పథకాలకి ఏదైనా పనులకు కూడా మనం చేసేదానికి సంసిద్ధతగా ఉన్నామని చెప్పి ఆయన ఆదేశించితే ఆ ఆదేశాల ప్రకారం మేమందరం కూడా ఈ గ్రామాలకి విచ్చేసి ప్రతి ఇళ్ళు తిరిగి డోర్ టు డోర్ క్యాంపింగ్ పెట్టుకొని చేస్తున్నాము. ఇట్లాంటి కార్యక్రమాల్ని రాబో రోజుల్లో కూడా మరిన్ని కార్యక్రమాలు చేసి రేపు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో కూడా సరే తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి అందరం కూడా సంమిష్టిగా కృషి చేసి ఈ మండలాన్ని బాగా అభివృద్ధి చెందేటట్టుగా చేయాలని ఆశిస్తున్నాం.
No matter the heat outside, stay cool inside with energy efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.